ఇక్కడ ఒక మాట మనం గట్టిగా చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఒక సభ అంటే బస్సులు, వాహనాలు ఏర్పాటు చేయాలి. బీర్లు, బిర్యానీలు లేదా 500 రూపాయలు ఇస్తే కానీ జనం రాదు. కానీ ఈ సభకి పోలీసులు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని చోట్ల అడ్డుతెరలు పెట్టినా, కంచెలు దాటుకొని నేల మీద కూర్చుని సైతం మా కుర్చీ లేదు అని హర్ట్ అవ్వకుండా ఒక ఉద్యమకారుల్లా సభ అయ్యే వరకు కూర్చున్నారు. ఇది కదా అసలైన చైతన్యం. నిజంగా అది ఒక మహాద్భుతం. ఇక్కడ శశిధర్ గారిని ప్రత్యేకించి అభినందించాలి. ఎవడు హిందూ అంటే 5 నిమిషాల చెప్తా. ఎవడు హిందూ అంటే రాముడి వెనకాల ధర్మం గురించి అడిగేసినటువంటి వాడు హిందువు. కృష్ణుని వెనకాల ధర్మం గురించి అడిగేసినటువంటి వాడు హిందువు. గ్రీకులను, శకులను, హూనులను, కుషానులను తరిమినటువంటి వాడు హిందువు. ఆదిశంకర్ల ఆదర్శం, రామానుజుల యొక్క సామాజిక సమరసత చాటిన వాడు హిందువు. మొదటి నుంచి నేను చూస్తా ఉన్నా, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి కుల సంఘ నేతని కలిసి ఈ సమస్యని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఆయన 100% సఫలమైంది. మన ఛానల్ ద్వారా వారితో చేసిన ఇంటర్వ్యూకి వచ్చిన రెస్పాన్స్ కానీ, మేము పూర్తి వివరాలతో చేసిన రోహింగ్యా వీడియో కానీ, ఇవన్నీ చూసి అర్థమవుతుంది ప్రజలు ఎంత ఆవేదనతో ఉండరు. ఇక మా టీం చేసిన 2 పాటలు, లిరిక్ రైటర్స్ కొరిడే పవన్ కుమార్ గారు అండ్ వంశీధర్ పార్నంది గారు రాసిన పదాలు జనాల గుండెల్లో నిప్పులు రాజేసినాయి. ఆ పాటల సభలో కూడా చాలా ఇంపాక్ట్ చూపించారు. హైందవ వీరుడా, మాయకపు మానవుడా, వీరిని చెరదీయడం లేదు, శరణార్థులు కాదు, అక్రమ చొరబాట. కొట్టుర కొట్టు డప్పే కొట్టు, కొట్టుర కొట్టు డప్పే కొట్టు, ఊరువాడ ఏకమయ్యేలా. కొట్టుర కొట్టు తరిమి కొట్టు, కొట్టుర కొట్టు తరిమి కొట్టు, చీకటి రక్కసి దూరమయ్యేలా. చాలా మంది వ్యక్తులు ఆ పాటలు చూసి కూడా మేము వచ్చామన్నారు.